ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, భార్యలారా, ప్రభువునకు వలె మీ పురుషులకు లోబడి ఉండుడి అని తెలియజేస్తూ ఉన్నాడు. అనగా వివాహ జీవితము సంతోషదాయకముగాను, భార్యాభర్తలు ఇరువురు పరస్పరముగా యథార్థవంతునులుగా, నమ్మకస్తులై పవిత్రులై ఉండి వర్ధిల్లునట్లు వ్రాసెను. క్రైస్తవ వివాహము క్రీస్తునకును ఆయన సంగమునకును ఎట్టి సంబంధం ఉన్నదో అట్టి బంధము మీదనే కట్టబడినది. పాత నిబంధన యెహోవా ఇజ్రాయేలులకు భర్త అనేను. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 5వ వచనంలో, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు అని వ్రాయబడి ఉన్నది. అలాగనే పౌలు ఈ పాత నిబంధన పోలికను క్రీస్తునకు సంగమునకు ఉన్న సంబంధము వివాహమునకు పోల్చి ఇచ్చట బయలుపరిచాడు. ఇది ఎంతో తేజోవంతముగా ప్రకటన గ్రంథం వరకు వర్ణింపబడినది. పరమగీతము ఈ బంధమును వర్ణించు గీతమే. ఇది పవిత్రమైన ప్రేమ సంబంధమే. సంఘము ప్రభువునకు లోబడినట్టుగానే భార్య తన భర్తకు లోబడాలి. క్రీస్తు సంఘానికి శిరస్సై ఉన్నట్టుగానే భర్త కూడా తన భార్యకు శిరస్సు. భార్య తన భర్తకు ఎదురు తిరిగినా, లెక్క చేయకపోయినా ఆ ఇంట్లో గందరగోళమే. పాత కృత నిబంధన బైబుల్ అంతా చెప్పినది ఇదే. క్రైస్తవ విశ్వాసానికి చెందిన సాంఘిక నీతి ఏమిటంటే, భార్యాభర్త అధికారాన్ని గుర్తించాలని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 34వ వచనములో, స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలేని, వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు, ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరని తెలియజేస్తూ ఉన్నాడు. అనగా ఏ భార్య అయినా సరే తన భర్త అధికారానికి లోబడకుంటే ఆ కుటుంబము కలహాల నుండి, సాంఘిక అనాచారం నుండి ఆమె ఎన్నిటికీ విముక్తి కాలేదు. అనేక కుటుంబాలు కలిసి సమాజము ఏర్పడుతుంది. క్రైస్తవ సంఘము కూడా సమాజంలో ఒక భాగం అయినప్పటికీ దానంతటా అదే ఒక చిన్న సమాజం. దైవాధికార సంబంధమైన నీతి నియమాలు దానికి ఉన్నాయి. తాను ఏ సమాజంలో భాగమో దానికి క్రైస్తవ సంఘము మనస్సాక్షిగా ఉండాలి. కనుక ప్రియులారా, క్రైస్తవ కుటుంబమే క్రైస్తవ సంఘ క్రమము. అంటే కుటుంబంలో కానియండి, సంఘములో కానియండి, నాయకత్వము పురుషునిదే. సంఘము భార్యగా క్రీస్తుకు లోబడుతుంది. అలాగే స్త్రీ కూడా పురుషునికి లోబడి ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.